కింద తర్వాత అబ్జెక్షన్ పెట్టకూడదు, డబ్బులు క్లియర్ చేస్తారని. అంతేగాని వచ్చిన డబ్బులు వచ్చినట్టు క్లియర్ కావాలి కదా. 10,000 కోట్లు అంటే 10 రోజులు పట్టుద్ది. ఇడయి ఎట్లా వస్తాయి? నువ్వు చెబుతున్నాడు, బీజేపీ ప్రతినిధి చెబుతున్నాడు, ఆయన ఇచ్చే 6,000 6 సార్లు చెప్పాడు వ్యవసాయ రుణాలు. రోజునే వాళ్ళు బట్టలు నొక్కిన రోజునే వచ్చేస్తున్నాయి అవి మాత్రం. బట్టలు వచ్చేది ఏంటంటే వాళ్ళ కెపాసిటీకి 6,000 రూపాయలు 3 సార్లు ఇస్తున్నారు సార్. ఎంత 5 సంవత్సరాలు ఇస్తున్నారు కదా. అయితే కరెక్ట్ గా ఆ రోజునే పడుతుంది, తేడా లేదు కదా. అదిగా సార్ 5 సంవత్సరాలు ఇచ్చుకుంటారు 2,70,000 కోట్లు ఇచ్చారు సార్. ఇక్కడ పాయింట్ 2,70,000 కోట్లు వచ్చి ఇప్పుడు 66 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. కాబట్టి లెక్క మీరు బల్క్ అమౌంట్ చెప్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు నొక్కుతున్నారు, మీరేమో ముందు బట్టలు నొక్కి పడేసి ఆ తర్వాత డబ్బులు ఇస్తానంటున్నారు. అది తేడా. అది కాదండి, వినండి. మార్చి 16 ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా ప్రొవిజన్స్ ఉండవు కదా. ఉంటాయా ఉండవా చెప్పమని ఆయన. రైట్. పురుషోత్తం రెడ్డి గారు దీన్ని ఎలా చూడాలి? ఈ వ్యవహారంలో ఎవరిది తేడా? సాయి గారు అందరికీ నమస్కారం. ఇది ఎన్నికల సీజన్. 13వ తేదీ ఎలక్షన్ జరుగుతా ఉంది. శుక్రవారం ఇస్తే నాకెంత లాభం, మంగళవారం తర్వాత ఇస్తే నీకెంత లాభం. అంతకు మించిన రాజకీయం దీంట్లో ఏమీ లేదు. ప్రజలు, ప్రజాస్వామ్యం ఇవన్నీ ఏదో వాదన లాయర్లు వాళ్ళ క్లయింట్ ని సమర్థించుకోవడం చేసుకోవడం కోసం లోపోల్స్ ఎదిగినట్టే తప్ప ఇంకోటి కాదు. బేసిక్ గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వేయాలనుకునింది. ఎవరు కంప్లైంట్ పోయారు? దీనికి రాజకీయ కోణం తప్ప ఇంకోటి లేదనడానికి. ఈరోజు రాష్ట్రంలో గెలిచేది ఓడేది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ కూటమి. వీళ్ళిద్దరు ఊరు వాళ్ళ కోర్టుకి ఎవరు నవ కాంగ్రెస్ అంట. వాళ్ళకి ఏమి నొప్పి అసలు? పాయింట్ ఏంటంటే అర్థమవుతుంది కదా ఎవరు పంపించారు. ఎవరైనా పంపించుండొచ్చు. ఈ ప్రధాన పార్టీదారులు ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళు పంపించే కోర్టులో వాదనలన్నీ చేస్తుండొచ్చుగా. మనకెందుకు నొప్పి? అడుగులు నవ కాంగ్రెస్ పేరుతో వేయించేయడం, ఇష్యూ అయిన తర్వాత సిద్ధాంతం మాట్లాడు. కాబట్టి ఇద్దరు ఉద్దేశం కూడా, రెండు కూటముల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఇస్తే నాకెంత లాభం, ఈకపోతే వాళ్ళకెంత లాభం. ఇంతకు మించిన లాజిక్ దీంట్లో ఏమీ లేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఎలక్షన్ కమిషన్ ఎందుకు పారదర్శకత పైన ప్రశ్నార్థకం అవుతుందంటే, సైగా నాకున్న అవగాహన మేరకు ఒకసారి తెలంగాణ ఎన్నికలు అనుకుంటాను, రైతు బంధు, దళిత బంధు విషయంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి పర్మిషన్ ఏంటి? ముందు రోజు అనుకుంటా ఎలక్షన్ రేపు ఎల్లుండి అనగా పంతమంది చెప్పింది. అక్కడ ప్రభావితం కాలేదా? అంటే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఒక రూల్స్, ఆంధ్రకి ఒక రూల్స్ వస్తాయా? ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుంది. ప్రతిపక్షాలు అభ్యంతరం చేస్తే కొత్త నిర్ణయాలు చేయకూడదు. కానీ ఇది కంటిన్యూ గవర్నమెంట్. ఎంత అద్భుతంగా చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్ ఇది కంటిన్యూ గవర్నమెంట్. కంటిన్యూ గవర్నమెంట్ కాబట్టి కేబినెట్ సమావేశం ఎత్తు ఎన్నికలను ప్రభావితం చేసే నూతన నిర్ణయాలు చేయకూడదు. కాబట్టి కేబినెట్ సమావేశం కావచ్చు, మేము అలాంటి చేస్తే మేము చర్యలు తీసుకుంటాం. మరి ఆంధ్రప్రదేశ్ లో 55 నెలలుగా కొనసాగుతున్న వాలంటీర్లు